ఓవర్ నైట్ ప్రేయర్గా ప్రతి నెలాఖరు గురువారం రాత్రి ప్రభుని కుటుంబాలుగా చేరిన మనం, లేకపోతే దేవుడు ఆయన ప్రేమను బట్టి తీసుకొచ్చి మనల్ని కోవిడ్ దేశం నుంచి దాన్ని బట్టి పిల్లరా మనకి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మనకి ఇచ్చిన కుటుంబాలను బట్టి కూడా కొద్దిమంది అయినప్పటికీ దేవుని ఘనపరిచాం. ఇది సంఘం పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి క్రమం మనకి అనగా ప్రభువారు కూడా రాత్రంతా ప్రార్థించాడు. యెహోవా సేవకులారా, ఆయన మందిరంలో నిలిచిండి వారలారా రాత్రంతా ఆయన సన్నిధించండి అని రాయబడి ఉంటుంది. అంతేకాదు ఆయన పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ఆయన్ని స్తుతించండి. అలా స్తుతిస్తేనంట భూమి ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు. చాలా మంది దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. ప్రియులారా, దేవుని సన్నిధికి ఎంత దగ్గర అయితే అంత ఆశీర్వాదం ఉంది మీకు. దినదినము కూడా దేవుని దగ్గరగా అవటం మనకి ఎంత అయిన దీవెన ఉంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి దేవుని సన్నిధి దగ్గరైతే దూరం అయిపోతున్నాం, దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దగ్గర అవుతున్నారు. నాకు ఒకనప్పుడు 84 నుంచి 90 వరకు కూడా సవాహిలో ఉండేవాడు. నేను ఎంత దూరమైనా కూడా దేవుని సన్నిధిని దగ్గరగానే చూసుకుని నేను దేవుని దగ్గరికి పరుగులు ఎత్తుకుని వచ్చేవాడిని. కాబట్టి దేవుని సన్నిధి కలిగి ఉండుట, దేవునితో కలిసి ఉండుట మనకి మన కుటుంబాలకి ఎంతైనా దీవెన ఆశీర్వాదం అనే సత్యాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాగ మనం సజీవులుగా ఈ కోవిడ్ దేశంలో ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన మనం ఆరోగ్యంతో ఈ దేశంలో జీవిస్తున్నామంటే దేవుని యొక్క మహా కృప, లేకపోతే ఆయన దయ. కాబట్టి ఈ యొక్క ఆత్మీయత, ఈ సత్యాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మనుషుల్ని చూడొద్దు, దేవుని చూడు. దేవుడు నిన్ను పుట్టించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు. దేవుని వైపు చూసి దేవుని దగ్గరికి పరుగులెత్తికి రావడానికి ఇష్టపడు. దేవుడు తప్పుకోకుండా నువ్వే విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చావు, విశ్వాసాన్ని నీ జీవితంలో భంగపరచుకోకుండా దృఢపరుస్తాడు, సఫలం చేస్తాడు. మంచిది. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపును మీతో షేర్ చేశాను. జనవరి మొదటి వారంలోనే. ఎవరైనా జ్ఞాపకం ఉంటే చెప్తారా? హల్లెలూయా, థాంక్ యూ. ఎవరండి? ఒకసారి చప్పట్లు కొట్టండి. మొన్న నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత కూడా మీకు ఒక